హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రీసెంట్గా తుల్లో కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. జలకన్య అంటున్నారు కదా, నిజంగానే ఎగ్జిబిషన్లో జలకన్య ఉందో లేదో అని చూడటానికి మా ఫ్యామిలీ అంతా కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఈచ్ పర్సన్కి ఎంట్రన్స్ టికెట్ అనేది 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ స్టార్టింగ్ అయితే మనకి గుహలో అయితే ఉంటుందండి. వెళ్ళేటప్పుడు నాకైతే నిజమైన గుహలోనే నడుస్తున్నట్టుగా అనిపించిందండి. ఇంకా అలా లోపలికి వెళ్తుంటే అక్కడున్న హౌసెస్, కాశ్మీర్ యాపిల్ ట్రీస్, మంచు పర్వతాలు, వాటర్ ఫాల్స్ అన్నీ చూస్తూ ఉంటే నిజంగా కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ అయితే కలిగిందండి మాకు. మీరు కూడా మాలానే సేమ్ ఫీలింగ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా ఎగ్జిబిషన్కి అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు హాలిడేని. మేమైతే ఈ హౌస్ దగ్గర అయితే సెల్ఫీస్ అయితే తీసుకున్నామండి. అలా ముందుకు వెళ్ళాము. అక్కడ మాకైతే అక్వేరియం అయితే కనిపించిందండి. అందులో జలకన్య లేదు, జలవీరుడు అయితే ఉన్నాడు. చాలా డిఫరెంట్గా అయితే అనిపించిందండి అతను చూస్తుంటే. తర్వాత జ్యూవెలరీ స్టాల్స్కి అయితే వెళ్ళామండి. జ్యూవెలరీ స్టాల్స్కి వెళ్తే ఇంక తీసుకోకుండా ఉంటామా? లేడీస్ అంటే ఇంట్లో ఆల్రెడీ ఐటమ్స్ ఉన్నా సరే కన్ఫామ్గా తీసుకుంటాం కదా. నేను కూడా అలానే క్లిప్స్, జుమ్కాసు, హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలకి టాయ్స్, కొన్ని ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకున్నామండి. మనం ఎగ్జిబిషన్లో ఏ ఐటమ్ తీసుకున్నా సరే ఎక్కువ ప్రైస్ అయితే చెప్తారండి. మీరైతే బేరమాడి 100 రూపీస్ బిలోలోనే తీసుకోవడానికి అయితే ట్రై చేయాలండి. 100 రూపీస్ ఆఫ్ మనం తీసుకోవాలనుకుంటే ఏదైనా ఐటమ్ బయట తీసుకోవడం బెటర్ అండి ఎగ్జిబిషన్ కూడా. ఎగ్జిబిషన్లో అయితే ఐటమ్స్ అన్నీ కూడా కొద్దిగా క్వాలిటీ తక్కువగా అయితే ఉంటాయండి. క్వాలిటీ అక్కర్లేదు అని అనుకుంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చండి. అండ్ ఎగ్జిబిషన్ వెళ్ళాక గేమ్స్ ఆడకుండా వస్తే బాగుంటుందా? అలానే మేమైతే 2 గేమ్స్ అయితే ఆడేసామండి. అలా పిల్లల్ని కూడా బోట్ రైడింగ్ అన్నీ చేయించేసి తిరిగి ఇంటికి అయితే వచ్చేసామండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.